నిధులు విడుదల చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉంది. బీసీలకి 894 కోట్లు చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారు. దీనికి మేము బీసీలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అంటే గతంలో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు బీసీలకి నిధులు విడుదల చేశారా? విడుదల చేశామని ఒక మాట చెప్పారే గాని, బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు కానీ, కుర్చీలు ఏర్పాటు చేశారు కానీ, ₹1 ఇచ్చింది లేదు, బీసీలని ఇచ్చేసింది లేదు. అంటే ఇప్పుడు గీత కార్మికులకి 10% రిజర్వేషన్ అంటే షాపులు కేటాయించడంపై మీరు ఎలా అనిపిస్తుంది? బీసీలకి 10% షాపులు కేటాయించడం చాలా సంతోషం. మా సోదరులకి షాపులు కేటాయించడం చాలా సంతోషం. ఈ జగన్మోహన్ రెడ్డి అల్లది కూడా నిర్వీర్యం చెయ్యాలని కేసులు పెట్టించాడు. ఇది చాలా అన్యాయం. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కళ్ళు గీత కార్మికులు కానీ గోడ షాపులు చంద్రబాబు నాయుడు కేటాయిస్తే దాని మీద కోర్టుకు వెళ్ళడంపై మీరేమన్నారు? ఇది మాత్రం చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే బీసీలో జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ అప్పుడు బీసీలు నా వాళ్ళు అది ఇదని నన్ను మాట్లాడే ఈ రోజు కేసులు వేయడంపై మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి మా బీసీలు మా ఎస్సీలు అని పదే చెబుతుమే గాని, మా బీసీలైన చంద్రయ్య గారిని గాని ఇంకోళ్ళని గాని దుర్మార్గంగా హత్యలు చేయించాడు. అలాగే గౌడ కులస్తుడైన అమర్నాథ్ రెడ్డిని పెట్రోల్ పోసి తన సిస్టర్ ని ఇలా అన్నారని మాట్లాడినందుకే పెట్రోల్ పోసి తగలబెట్టించాడు. ఇలాంటి చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసులు వేయడం కరెక్ట్ అంటారు? అసలు ఇది మాత్రం హర్షించదగ్గ విషయం కాదు. చాలా తీవ్రంగా దీని మీద మేము ఖండిస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్యే అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడవి భూముల్ని కబ్జా చేసి అక్కడ ఇల్లు నిర్మించి గెస్ట్ హౌస్ నిర్మించడం కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదండి. అది ఎవరి భూమి అని అసలు చేస్తాడండి ఆయన? వాళ్ళకి కట్టించాను, వీళ్ళకి చేశాను, గెస్ట్ హౌస్లు ఈ కట్టించి ఎంత బాగుందో తెలుసండి. ఇది ఎన్ని కోట్లు ఎట్టు కట్టించారు. గవర్నమెంట్ సొమ్ము అలా ఖర్చు పెట్టారండి. వీళ్ళు ఖర్చు పెట్టి అన్నీ చేసి ఇప్పుడు ఏమంటున్నాడు, నేను దొంగ కాదంటున్నాడు. అసలు ప్రజలు ఊరుకుంటారండి? ప్రజలు ఆస్తులు ఇవన్నీ చేసి గవర్నమెంట్ భూములు అయి ఉండి ఇలా కబ్జా చేస్తే వీళ్ళు ఫస్ట్లో ఏం చెప్పారు? వీళ్ళు దొబ్బారు, వాళ్ళు దొబ్బారు అని చెప్పారు. వీళ్ళే దొంగలండి. వీళ్ళు జగన్ తర్వాత ఈయనేనండి బాగా. కావాలంటే చెప్పండి, అసలు మేము ఎప్పుడు కబ్జా చేయలేదు, అసలు ఏమి లేదు, అది ఇది మాట్లాడటం అనిపించమనండి, రమ్మనండి, నిరూపించమనండి. ఎందుకు దొబ్బలేదో చెప్తాం మేము. అక్కడికి వెళ్ళి అన్నీ చేస్తుంటే పాపం ఆ మనుషులకి ఏం తెలియదు. వీళ్ళేమో ఇలాంటి ఎదో పనులు అవి చేసి ఇవన్నీ ఇయ్యేనండి. ఇయ్యే పనులు మొత్తం వైసీపీ అంత నాయకులు అందరూ ఇంత ఇయ్యేపే. వాళ్ళ పొలాలు వీళ్ళ పొలాలు ఎయ్యి స్థలాలు ఎక్కడుంటే అక్కడ దన్నా చేయడం ఇయ్యి. వీళ్ళు అలా సబ్జెక్ట్ కాదు. ఈ గవర్నమెంట్ అనేది పట్టించుకోవాలండి. గవర్నమెంట్ పట్టించుకోకపోతే మొత్తం ఆస్తులు కాదు అన్నీ దొబ్బేస్తారండి. వీళ్ళని ఆ రోజు ఎంత ఇదిగా మాట్లాడారో ఈ రోజు వీళ్ళని బయటికి తీసుకొచ్చి గట్టిగా పెట్టి ఊరుకోకుండా నిలబెట్టి, కొడుకుని కాదు ఎవరినైనా అక్కడ నిలబెట్టి అడగాలి. అడిగే రూల్ ఉందండి. ప్రజలు అడక్క వీళ్ళు ఇంత దన్నాలు చేస్తున్నారండి. ఇది అది చాలా తప్పండి. అడవి భూములు అలాగా చేస్తే మరి ఆలో ఎలా బతుకుతారండి? ఇవన్నీ ఇలాంటి పనులు చేయొచ్చు. ఇలాంటి పనులండి పేద ప్రజల్ని మొత్తం వీళ్ళంతా ఎలా చేశారంటే పేద ప్రజల దగ్గర కూడా దొబ్బడం నేర్చారండి. రామచంద్రారెడ్డి ఇలా చేయడం చాలా తప్పండి. అది ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా అలా చేయకూడదు. ఇతను నారా లోకేష్ తీసుకొచ్చిన పౌర సేవలపై మీ అభిప్రాయం? చాలా బాగుందండి. ఇప్పుడు మేము ఆపరేట్ చేస్తున్నాము. ఇనీషియల్గా 161 సేవలు కనిపిస్తున్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్లో మన పని, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు, దేవస్థానం టికెట్లు అన్నీ కూడా అవైలబుల్గా ఉంటున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా మీ పనులు అయిపోవటం? అవును సార్. ఇప్పుడు మనం ప్రభుత్వ కార్యాలయంలో సబ్మిట్ చేసి మనకు ఫైల్ నెంబర్ అలాట్ చేస్తారు. మన ఫైల్ ఎక్కడ ఉందనేది ఎంతసేపటికి ఉందని చెప్పేసి అందులో కొట్టేసి మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తాం సార్. సార్ ఇప్పుడు నారా లోకేష్ తీసుకొచ్చిన వాట్సాప్ సేవలపై మీ అభిప్రాయం? చాలా బాగుందండి. చాలా ఈజీ గవర్నెన్స్ అండి. 95లో చంద్రబాబు నాయుడు గారు ఐటీ విప్లవం ఎలా ఉందో వాట్సాప్ గవర్నమెంట్ దేశానికి కూడా ఆదర్శంగా నిలుస్తుంది ఈరోజు. ఎట్లా ఉంది కూటమి పరిపాలన? కూటమి పరిపాలన చాలా బాగుందన్న. ఎందుకంటే కూటమి పరిపాలన వచ్చిన తర్వాత చాలా వరకు అంటే గ్రామీణ స్థాయిలో కూడా చాలా వరకు సీసీ రోడ్లు కానీ లేదా తర్వాత అంటే ఏవైతే ఉన్నాయో మొత్తం రోడ్లన్నీ కూడా బాగున్నాయి. స్వచ్ఛ భారత్ కూడా సేమ్ అలాగే ఉందన్న. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు చూశారు. ఏమైనా మార్పు ఏమైనా కనబడిందా? మార్పు అయితే కనిపించిందన్న. క్రమేపీ అలా కనిపిస్తుంది. ఇంకా బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాం మేము. అంటే రోడ్లు ఎట్లా ఉన్నాయి? రోడ్లు చాలా బాగున్నాయి అన్న. ప్రజెంట్ బాగున్నాయి చాలా. అంటే
అంటే ఇప్పుడు చూసినట్టయితే గత ఐటీ మినిస్టర్ చూశారు, ఈ ఐటీ అవును. మినిస్టర్ ఏమైనా తేడా ఉంది? తేడా అనేది కనిపిస్తుంది కదన్న. ఎందుకంటే ఈయన కూడా బయట చదువుకొని వచ్చారు కాబట్టి ఈయనకి కూడా చాలా మందితో తెలుస్తుంది కదా, ఆ అనుభవం అనేది ఈయనకు ఉంటుంది. ఉండవల్ల ఏంటంటే ఎంతో కొంత మా యువత అంతకు కూడా ఉపయోగపడతారని చెప్పేసి మేము అనుకుంటున్నాము. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఒక వాట్సాప్ నంబర్ అనేది క్రియేట్ చేసింది. ఓకే. హాయ్ అని పెడితే ప్రతి సర్వీస్ వస్తుంది. అది ఎలా ఉపయోగపడుతుంది? చాలా వరకు ఈ రోజుల్లో ఏంటంటే స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు అంటూ ఎవరు లేరన్న. ప్రజెంట్ ఏంటంటే చాలా మందికి ఏంటంటే ప్రతి ఒక్క దగ్గర కూడా యువత కానీ చిన్నపిల్లలు అంటే ఈవెన్ 8th 7th పిల్లలు కూడా అందరూ కూడా మొబైల్ అనేది యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇది యాప్ చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం. గవర్నమెంట్ ఏంటంటే ఇలాంటి సర్వీసెస్ తేడం ఇంకా మోర్ అంటే ఐటీ సంస్థలు ఎంతవరకు అంటే చాలా కింద స్థాయి వరకు కూడా ఉపయోగపడుతున్నాయని చెప్పేసి మనం అనుకోవచ్చు అన్న. అంటే ఇలాంటి క్రియేట్ చేయాలంటే చంద్రబాబు తర్వాత అంటారు, నిజమేనా? తప్పకుండా విజనరీ అనేది చాలా ఇంపార్టెంట్. విజనరీ కూడా అవసరము. ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే లో స్థాయిలో అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ విజనరీ వల్ల ఏంటంటే చాలా వరకు తెలుస్తుంది అనమాట. అంటే ఏంటంటే టెక్నాలజీని ఎలా యూజ్ చేయాలి, ఎంతవరకు మన టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుంది, రాబోయే తరాలకు మనం ఏం అందించబోతున్నాం అనే విషయాలన్నీ మనకు తెలుస్తాయి.